తరుణ్ సార్ గురించి చెప్పాలంటే నాకు వెంటనే గుర్తొచ్చేది గోవా ట్రిప్లో మేము వెళ్ళినప్పుడు తరుణ్ సార్ డ్యాన్స్ చూసి నేను అవాక్ అయ్యాను. అసలు అలాంటి ఎనర్జీ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ యాక్టర్స్ కూడా ఉందో లేదో తెలియదు. అంత ఎనర్జీలో ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి మంచి ఆపకుండా చేసింది అనేది అసలు నాకు స్వీటెస్ట్ మెమరీ. అది ఎప్పుడు గుర్తుండిపోతుంది లైఫ్లో. షార్ప్ కుర్రాడు బాగా, అంటే కుర్రోళ్ళగా ఉంటాడు ఇప్పుడు ఎప్పటికప్పటికి. వెరీ షార్ప్ గై అనమాట. చాలా యాక్టివ్గా ఉంటాడు. ఏమైనా అప్పు చెప్తే 100% అందులో కమిటెడ్గా ఇన్వాల్వ్డ్ అయిపోయి చేస్తూ ఉంటాడు. తరుణ్ సార్ వచ్చేసి లైక్ ఎక్కువ సార్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకపోయినా, బట్ మ్యాక్సిమం ఎక్కువ కలిసినప్పుడైనా, ఒక దగ్గర కూర్చున్నప్పుడైనా, కొంచెం లంచ్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా కొంచెం కామెడీ చెప్పడము, లైక్ ఏదైనా షేర్ చేసుకోవడము, విషయం లాంటివి, పాతకాలం ఇలాంటివి ఏదైనా సరే చెప్పడము లాంటిది కొంచెం బాగా జరిగింది. అట్లాంటివి చూసి అతని దగ్గర కొంచెం నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ సార్. తరుణ్ సార్ వచ్చేసి నేను ఆఫీస్లో ఇద్దరం బద్ధశత్రువులు. బయటికి వెళ్ళిన తర్వాత మంచి ఫ్రెండ్స్ మేము. లైక్ నా క్రాఫ్ట్ గొప్పదని నేను, తన క్రాఫ్ట్ గొప్పదని తన డైరెక్షన్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అని తను అంటాడు. ఎడిటింగ్ చేయకపోతే సినిమా ఎలా చూస్తారు థియేటర్లో అని నేను నా స్టూడెంట్స్ని వెనకేసుకొని వస్తుంటే, తరుణ్ తన స్టూడెంట్స్ని వెనకేసుకొని వస్తుంటాడు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నా స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళి తరుణ్ని డౌట్ అడిగారు అంటే తరుణ్ తెలిసిన డౌట్ అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాడు. తరుణ్ స్టూడెంట్స్ నా దగ్గర వచ్చినప్పుడు నేను క్లియర్ చేస్తాను. మేమిద్దరం మాట్లాడుకోవడానికి ఒక రీజన్ దొరకాలి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పాటు చేసుకుంటాం. తరుణ్ సార్ చాలా క్లోజ్గా ఉంటారు. ఆయన బేసికల్గా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. ఏదున్నా కానీ ఇది సార్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా చాలా విషయాలు ఏంటి అనేసి అంటే కనుక స్టూడెంట్స్ ఏమన్నా ప్రాజెక్ట్స్ కానీ డిలే చేసినా ఆయన వైపు నుంచి ఆయనే మళ్ళీ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి, స్టూడెంట్స్ ఎంత డిలే చేసినా కానీ టయానికి తీసుకురాకపోయినా కానీ అడ్జస్ట్ అయ్యి నాతో మాట్లాడి చేయించుకుంటూ ఉంటారు. తరుణ్ చాలా ఎనర్జెటిక్ అండి. తరుణ్ నాకు బాగా ఆశ్చర్యం అయితే ఏ విషయం ఏంటంటే, ఒకసారి ఆయన ట్రిప్ ప్లాన్ చేస్తా ఉండడం మైండ్లో అనిపించిందంటే ఏం చేస్తాడులే, జరుగుద్దా జరగదు అన్నట్టుగా నేను చూశాను. బట్ ఆ ట్రిప్ని ఆయన ప్లాన్ చేసి కంప్లీట్ చేసి తర్వాత ఒక ఈవెంట్ కూడా అలాగే నన్ను సర్ప్రైజ్ చేశాడు. అసలు ఆ ఈవెంట్లో ఆయనతో కూర్చుని మాట్లాడుతూ ఉంటే అది చాలా గొప్ప మెమరీ నాకు. చాలా విషయాలు నేర్చుకున్నాను తరుణ్ నుంచి. ఎనర్జెటిక్ పర్సన్ తరుణ్ సార్ నేను స్క్రీనింగ్లో, పిచ్ సెషన్స్లో ఎక్కువ కలుసుకోవడం జరిగింది. ఆయన చెప్పే విధానం కానీ లేకపోతే ఆయన తీసుకునే డిసిషన్స్ కానీ అంత డైనమిక్గా ఉంటాయని అనిపించింది. థ్యాంక్ యూ సార్. తరుణ్ సార్ ఈజ్ లైక్ అ బ్రదర్ టు మీ. సో ఫర్ ద పాస్ట్ 6 years మేమంతా కలిపి పనిచేస్తున్నామండి. ఏదైనా పట్టుకుంటే ఆ పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఎట్లాగానే సాధిస్తాడు. ఆ కిల్లింగ్ ఇన్స్టెంట్ అంటాం కదా, అది తరుణ్ సార్లో చాలా ఎక్కువ అండి. మా అందరి ఫ్యాకల్టీస్లో ఇక్కడ కంపేర్ చేసుకుంటే తరుణ్ సార్ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఎట్లాగోలాగో బై హీ గోస్ టు ఎనీ అండ్ అది ఎట్లాగానే సాధించుకొస్తాడు. అండ్ హీస్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ వెరీ గుడ్. ఎప్పుడు కూడా చాలా స్పార్క్ అంటాం కదండి, అది ఎప్పుడు తరుణ్ సార్లో ఉంటుంది. అది తరుణ్ సార్ వెట్రిమారన్కి అండ్ ధనుష్కి వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుసా? అన్ని మెమరీస్ ఉన్నాయి మాకు, కానీ మీకు చెప్పినా అర్థం కాదు. అల్లరి తరుణ్ గారు షార్ప్ గై, యాటిట్యూడ్, డైనమిక్, పసురన్, వెరీ ఎనర్జెటిక్, స్పార్క్. తరుణ్ సార్ సిన్సియారిటీ.